భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితం అవసరం. మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం ఇదైన తర్వాత అప్పుడు ర్యాలీ ఒకటి చేసాం. పెద్ద ఇదే కదా అప్పుడు అంతే కానీ గాంజాయి మహమ్మారిపై ఈ డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ గంజాయి అలాగే డ్రగ్స్ గురించి ఉక్కుపాదం మోపుతూ ఎవరైనా అటువంటి వాళ్ళు విక్రయించే వాళ్ళు అటువంటి ఎవరైనా ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళని సీజ్ చేసి అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఒకవైపు ఈ అమ్మేవాళ్ళు ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళు అయితే, ఇంకొక వైపు ఎవరైతే దీనికి బానిసలు అయిపోతున్నారో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా ఈగల్ సెల్ చేస్తున్న కార్యక్రమం చాలా అభినందనీయము. సో ఇది ఇంకా ఎక్కువగా చేయాలి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఈ డ్రగ్స్ వల్ల జరిగే విపత్తు వల్ల వాళ్ళకి తెలియజేస్తే కంపల్సరీగా వాళ్ళు వదిలేస్తారు. సో ఎవరు ఈ చెడ అలవాట్లు తర్వాత పెయిన్ఫుల్ లైఫ్ అనుభవించాలని ఎవరు ఉండరు. అందరికీ పాజిటివ్ కావాలి, అందరికీ మంచి జీవనం సాగించాలని ఉంటుంది. కానీ కారణాంతరం వల్ల వాళ్ళు డ్రగ్స్కి అనుకోకుండానో లేదా ఎక్స్పెరిమెంటల్గానో ఏదో క్యూరియాసిటీనో బారిసన అయిపోతుంటారు. ఇటువంటిదాన్ని ఆపడానికి ఈగల్ సెల్ విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేపడతా ఉంది. మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎన్కార్డ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపడుతున్నాము. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో డ్రగ్స్ మానిటరింగ్ కోసం స్పెషల్ సెల్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఈగల్ డిపార్ట్మెంట్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాలో డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లాగా చేయడానికి కృషి చేస్తాం.